ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు కోరెడ్డి కేశవరెడ్డి గారు, పెదకొట్టాల, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా. సుంకి సురేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, హుజూర్నగర్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత 3619 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని ఎల్వీఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిఖిత్ రెడ్డి గారు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత 3394 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని జిఎల్ఆర్ పులుసు గరికిపాటి లక్ష్మణ్ చౌదరి గారు, పెద్దగొట్టిపాడు, డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు, యాదిరెడ్డిపల్లె, తాడూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా కంబైన్ జత 3351 అడుగు 8 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని ఆర్ఆర్ పుల్స్ టి రోహన్ బాబు గారు, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం వారి జత 3190 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదవ బహుమతిని మేక కృష్ణమోహన్ గారు, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా వారి జత 3076 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరవ బహుమతిని సూర్యకుల పెద్ద చాంద్ గారు, వీరాయిపాలెం, ఎర్రగొట్టపాలెం మండలం, ప్రకాశం జిల్లా వారి జత 3006 అడుగుల 3 అంగుళం దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని కారసాని దివాకర్ రెడ్డి గారు, రెడ్డిపాలెం, గుంటూరు టౌన్, గుంటూరు జిల్లా వారి జత 2798 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదవ బహుమతిని అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 2716 అడుగుల 4 అంగుళం దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. తొమ్మిదవ బహుమతిని గాయం శ్రీధర్ రెడ్డి గారు, సుజన్ రెడ్డి గారు, మట్టంపల్లి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత 2704 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10వ బహుమతిని ఐతప్ప సత్యనారాయణ గారు, కొప్పోలు, నల్గొండ జిల్లా వారి జత 2100 అడుగు దూరాన్ని లాగి 10వ బహుమతిని. 11వ బహుమతిని మక్కిన కోటేశ్వరరావు గారు, టంగుటూరు, ప్రకాశం జిల్లా వారి జత 1764 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి 11వ బహుమతిని కైవసం చేసుకుని 11 మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి. అదేవిధంగా ఈరోజు